రాజా, కన్యగా కల్పాంతం వరకు బ్రతికే కంటే ఒక చెల్లిగా, ఒక తల్లిగా, అనుకూలవతి అయిన అర్ధాంగిగా, పరిపూర్ణమైన స్త్రీగా ఒకరోజు బ్రతికిన జన్మ ధన్యమవుతుంది ప్రభు. మూర్ఖురాల, దైవత్వం పొందడం కోసం మానవులు పరితపించిపోతారు. అకుంఠిత దీక్షతో యజ్ఞ యాగాలు చేస్తారు, కఠోరమైన తపస్సు చేస్తారు. అమరత్వాన్ని ఇప్పుడైనా అర్థం చేసుకో. నువ్వు ఆ మానవుణ్ణి మర్చిపో. అది అసాధ్యము అమరనాథ. అతడు నాకు తాళి కట్టిన భర్త. మాకే ఎదురు చెప్తున్నావా? నువ్వు ఇంద్ర సభలోనే ఉండాలనేది దైవ నిర్ణయం. మా వివాహము కూడా దైవ నిర్ణయమే. ఆ పరమేశ్వరుడి సన్నిధిలోనే మా వివాహము జరిగింది. రంభా, మేము ఇంద్రులం, శాసిస్తున్నాం. ఇంద్రుడైనా ఉపేంద్రుడైనా నాకు నా భర్త కంటే ఎక్కువ కాదు. మూర్ఖురాల, దైవ ధిక్కారం చేశావు. ఇంద్రశక్తిని సవాలు చేస్తున్నావు. అనుభవించు. భూలోకంలో కాదు కదా